బీజేపీని టార్గెట్ చేస్తున్నారు, తొక్కేస్తున్నారు, ఒత్తిడి చేస్తున్నారని నిన్న మొన్న నేను ప్రస్తావించేవాళ్ళు. అదే జ్యోతి రాసుకొచ్చింది. బీజేపీ మరింత క్రియాశీలం కావాలి. ఒక క్వశ్చన్ మార్క్. కల్తీ లడ్డు వ్యవహారం ఆ పార్టీ ద్వారానే మరింత బలంగా ప్రజల్లోకి వెళ్తుంది. చంద్రబాబు సూచన. తమ నేతలకు ఆదేశాలు ఇస్తామని మాధవ్. కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిందేనన్న పవన్. ఇది విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి కాస్త పాపభీతి ఉంది. హిందూ ధర్మ పరిరక్షణ అన్నది దాని ప్రధానమైనటువంటి ఎజెండాగా ముందుకు సాగుతున్నది. ఇక్కడ లడ్డూ లాంటి విషయాల్లో తప్పుడు ప్రచారాలతో హిందువుల మనోభావాలు గాయపడుతున్నాయి అన్నది గ్రహించి కంట్రోల్లో ఉంది. అది ఎప్పుడైతే ఇంతకుముందు మొదట నమ్మింది, ఆ తర్వాత ఎన్డీడీబీ రిపోర్ట్లో కొత్తగా వచ్చినటువంటిది సిట్ సిబిఐ వేసిన దాంట్లో తేలిన తర్వాత నిశ్శబ్దంగా ఉంది. ఒక్క భానుప్రకాష్ రెడ్డి, మాధవ్ లాంటి వాళ్ళు మాట్లాడేది, అతని పేరేంటిది, సత్యకుమార్ యాదవ్ మాట్లాడేది, మిగతా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. దాంతో ఇప్పుడు ప్రత్యేకించి అంటే బీజేపీ చెప్తే హిందుత్వ విషయంలో నమ్ముతారు కాబట్టి హిందుత్వవాదులకు మీరు చెప్పండి అని చెప్పి ఒత్తిడి స్వయంగా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ ఆధారంగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒత్తిడి చేస్తున్నారు అనమాట.